వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. ఆర్ కృష్ణయ్య వచ్చారు, రాజ్యసభ సభ్యులు, బీసీ నాయకులు. మాట్లాడదాం సార్. ఏంది ఈ సిచ్యువేషన్? ఇంత పెద్ద ఎత్తున నిరుద్యోగులంతా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. కాంగ్రెస్ హటావో నిరుద్యోగి బచావో అనేటువంటి స్టేట్మెంట్ తీసుకుని ఈరోజు నిరుద్యోగ చేసి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాటిచ్చారు. ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. అందుకే మొత్తం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలనేది మా ప్రధానమైన మద్దతు తెలుపుతా ఉన్నారా మీరు? ఇప్పటికి చాలా సార్లు కలిసారు నిరుద్యోగులు మిమ్మల్ని? సార్లు ఉద్యమాలే చేశాం. నిరుద్యోగ సమస్య మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నాము, ధర్నాలు చేస్తున్నాం, రిప్రజెంటేషన్ ఇచ్చినాం. చాలా వేకెన్సీస్ ఉన్నాయి, భర్తీ చేయడం లేదు. భర్తీ చేయాలనేది ప్రధానమైన. ప్రధానంగా డిఎస్సికి సంబంధించి మెగా డిఎస్సి నిర్వహించాలనేటువంటి ఒక డిమాండ్ ని నిరుద్యోగులంతా చేస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున వేకెన్సీలు ఉన్నాయి. దాదాపు 30,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ టీచర్ పోస్టులు అన్ని భర్తీ చేయాలనేది మా డిమాండ్. కృష్ణ గారు, ఎందుకు ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు? ఈ రిక్రూట్మెంట్ అంశంలో అనేక విభాగాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నా ఎందుకు నింపట్లేదు? రీజన్ ఏంది, ఏం చెప్తారు? రీజన్ అంటే ప్రభుత్వం నిర్లక్ష్యం. ఇది బాగా నిరుద్యోగులు ఒత్తిడి చేస్తే ప్రభుత్వం తప్పనిసరి దిగొస్తుంది, ఉద్యోగాలు భర్తీ చేస్తుంది. గతంలో రేవంత్ రెడ్డి చేసిన స్టేట్మెంట్ కూడా ఈరోజు నిరుద్యోగులు మాట్లాడుతున్నారు. నోటిఫికేషన్లు ఇస్తామంటే వద్దంటున్నారు నిరుద్యోగులు అనేటువంటి చెప్తా ఉన్నారు. ఎవరన్నా అంటారా? వద్దని అంటారా? ఏం మాటలు అవి? బాధ్యతగా మాట్లాడాలి. ముఖ్యమంత్రి గారు ఒక స్థాయిలు ఉన్నప్పుడు బాధ్యతంగా నిరుద్యోగులు నోటిఫికేషన్ ఇస్తే వద్దంటారు ఎవరన్నా? ఏం ముచ్చట? తప్పించుకునే ముచ్చారు. ఇంకోటి, నిరుద్యోగులకు సంబంధించిన అంశంలోనే కాంగ్రెస్ను అది గద్దె ఎక్కించింది మేమే, బీఆర్ఎస్ను గద్దె దించింది కూడా మేమే, మళ్ళీ కాంగ్రెస్ను గద్దె దింపేది మేమే అంటారు. వాళ్ళు పొలిటికల్గా ఒక కొత్త టర్న్ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీజేపీ వైపు మళ్ళీ అవకాశం ఉందని కూడా స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు కొంతమంది నిరుద్యోగులు. అసలు ఎట్లా నిరుద్యోగుల అంశంలో ఓపెన్గా ఏం సపోర్ట్ ఇస్తారు? అప్పీల్ ఏం? నేను బాధ్యతమైనటువంటి ఉద్యమ నాయకుడిని. పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని మాట్లాడతాను. నేను పొలిటికల్ స్లోగన్ మాట్లాడా. ఉద్యోగాలు ఇవ్వాలి, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు కృష్ణ? ఇప్పటికైనా నిరుద్యోగుల యొక్క అసంతృప్తిని గుర్తెరిగి ఉద్యోగాలు 2 లక్షలు మీరు ఇచ్చిన మాట ప్రకారం భర్తీ చేయాలి. ఖాళీలు ఉన్నాయి. టీచర్ ఉద్యోగాలు అన్నిట్లో కలిపి 30,000 ఖాళీలు ఉన్నాయి. కానిస్టేబుల్ 20,000 ఖాళీలు ఉన్నాయి. క్లారికల్ పోస్టు గ్రూప్ 1 గ్రూప్ 2 కలిసి 56,000 ఉన్నాయి. మొత్తం 2 లక్షల ఉద్యోగాలు ఇంకా ఖాళీలు ఉన్నాయి. అన్ని భర్తీ చేయాలి. కొద్దిమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్యమాన్ని అప్పుడు లీడ్ చేసినటువంటి వాళ్ళు మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇక్కడ చెప్పలేదనేటువంటి స్టేట్మెంట్ చేస్తాం. తప్పది. 2 లక్షలు ఇస్తామని అన్నారు. వాగ్దానం, ఎన్నికల వాగ్దానం మేనిఫెస్టోలో ఉండదు. రెండవది, గతంలో కూడా మేము అనేక వందల సార్లు ధర్నాలు చేశాం. అప్పుడు ఎలాంటి రిప్రెషన్ కూడా లేదు. ప్రభుత్వం స్పందించింది, ఓ పద్ధతి ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ వచ్చింది. ఇప్పుడు కూడా బాగా ఒత్తిడి ఉంటేనే భర్తీ చేస్తారు. నిరుద్యోగులంతా ఒత్తిడి చేస్తేనే ఖచ్చితంగా భర్తీ ఉంటుంది. వాళ్ళ నిరుద్యోగుల పక్షాన ఉంటాం. పొలిటికల్ కామెంట్ చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ లేదు నాకు, కానీ నిరుద్యోగుల పక్షాన ఖచ్చితంగా ఉంటాము. 2 లక్షలు అనేటువంటిది మేనిఫెస్టోలో పెట్టిరు, ప్రచారం చేసిరు. సో ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన ఉంటాం. గతంలో కొన్ని ఇనిషియేటివ్ కార్యక్రమాలు తీసుకున్నాం, ఇప్పుడు కూడా తీసుకుంటాం అనేటువంటి స్టేట్మెంట్ ఆర్ కృష్ణ చేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు మల్కేడ్కర్, నిరుద్యోగుల జేఏసీ ధర్నా నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.